ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇకపై చోరీలు వారిని క్షణాల్లో పట్టుకుంటామన్నారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులకు భరోసా కల్పించడంతో పాటు డ్రైవర్, కండక్టర్పై నిఘా ఉంటుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాల నిఘాపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకి ఆర్టీసీ అధికారులు, పోలీసులు భరోసానిస్తున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ఏవైతే ఉన్నాయో 175 బస్సులకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సీసీ కెమెరాలకి సంబంధించిన ఏర్పాటుతో ఏవైతే దోపిడీ కానీ, అదేవిధంగా గొడవలు కానీ, ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా వాటిని ఈజీగా పట్టుకోవడానికి పోలీసులకు దోహదపడుతుంది. అదేవిధంగా కారణాలను అన్వేషించడానికి ఆర్టీసీ అధికారులకి దోహదపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ముఖ్య ప్రయాణికుల భద్రతకి భరోసానిస్తుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఎందుకు ఏర్పాటు చేశారు, కారణం ఏంటి అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ డిఎం ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, ఎందుకు ఏర్పాటు చేశారు? ఫర్ సేఫ్టీ, ప్యాసింజర్ యొక్క సేఫ్టీ అండ్ వాళ్ళ యొక్క ప్రాపర్టీ కూడా, ఏదైతే వాళ్ళు బ్యాగేజ్ తీసుకొని వెళ్తారు పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి, అన్నిటి కూడా బస్ ప్రయాణం అయితే అందరు కంపల్సరీగా చేస్తున్నది. సో వారు వెళ్తున్న దాంట్లో ఏదైనా భద్రత కల్పించడానికి మరియు వారి యొక్క ఏవైతే వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయో వాటికి సేఫ్టీ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా రకరకాల గొడవలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. వాటిని సీసీ కెమెరాల్లో గుర్తిస్తుందా, రికార్డ్ చేస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే సీసీ కెమెరా ఇది ఏదైతే పెట్టారో మొత్తం 360 degrees లో కవర్ అవుతుంది. ఫుట్ బోర్డ్ దగ్గర నుండి లాస్ట్ సీట్ వరకు చాలా క్లియర్గా, అండ్ డే అండ్ నైట్లో, ఈవెన్ నైట్ టైంలో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆటోమేటిక్గా సెన్సార్ ఆన్ తోటి కలర్ పిక్చర్ తోటి మనం చూడొచ్చు లైవ్లో కూడా. సో ఖచ్చితంగా ఏదైనా అసాల్ట్స్ అవుతున్నా కానీ, గొడవలు అవుతున్నా కానీ అలాంటివి కూడా ఖచ్చితంగా పట్టుకోవాలి. వీటిని ఎట్లా మానిటరింగ్ చేస్తారు, ఏ విధంగా మానిటరింగ్ చేస్తారు? మనకి ఈజ్ లైవ్ అని ఒక యాప్ ఇచ్చారు. యాప్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ప్రస్తుతం డిపోలో ఉండి కూడా ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఆ లింక్. వాళ్ళు ప్లస్ మనం డిపోలో కూడా ఇద్దరం కూడా చూడగలుగుతున్నాం. బస్ నంబర్ టైప్ చేస్తే చాలు ఆ బస్సులో ఏం జరుగుతుంది ప్రస్తుతం అనేది క్లియర్గా కనబడుతుంది. ముఖ్యంగా బస్సు గమ్యానికి సంబంధించిన అంశాలు పరిశీలించచ్చా, లేకుంటే ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే పరిశీలించచ్చా? మనం గమ్యానికి సంబంధించి అంటే గమ్యం యాప్ అనేది ఆర్టీసీ పెట్టింది. టీజీఎస్, VTPS ద్వారా వెహికల్ ట్రాక్ చేయొచ్చు. బట్ మనం మహాలక్ష్మి తర్వాత చూస్తే చాలా మట్టుకి ఓఆర్ పెరిగింది, అది అందరికీ తెలిసిన ఇష్యూ. సో దీంట్లో దాని తర్వాత సీట్స్ కోసం గొడవలు కానీ, ఏదైనా వస్తువులు ఈ రష్లో వెళ్ళేటప్పుడు దొంగలు కూడా దాన్ని పాజిటివ్గా అంటే వాళ్ళ ఫేవర్లో తీసుకొని దొంగతనాలు చేసే ఆస్కారం కూడా ఎక్కువ ఉంది. ఇట్లాంటి ఇష్యూస్లో సీట్ల వల్ల గొడవలు అవ్వడము, మహిళలు కూడా కొట్టుకోవడము, అట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటికి కూడా చాలా సేఫ్టీగా మనం చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, అదేవిధంగా కొంతమంది వృద్ధులు గమ్యం తెలియకుండా, ఏదైతే వాళ్ళకు గమ్యం రాగానే వచ్చిందో లేదని తెలియకుండానే దిగిపోతున్న అంశాలను కూడా వీటితో గుర్తించచ్చా? లేదు, ఆ టైంలో మనం గుర్తించలేము. బట్ ఎవరైనా ఎక్కడన్నా దిగిపోయారు, ఎక్కడ దిగిపోయారు అనేది ఒకవేళ వాళ్ళ కుటుంబీకులు వచ్చేసి వాళ్ళు ఏదైనా వెతకాలి అనుకున్న మాత్రం అట్లాంటివి ఖచ్చితంగా వెతుకోవచ్చు. ఎందుకంటే గతంలో నేను ఈ మధ్యన చూస్తుంటే, నేను ఇక్కడ వచ్చి 1 year అయింది. 1 year నుండి కూడా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు కానీ, లేకపోతే ఇంట్లో నుండి వృద్ధులు కానీ ఎవరైనా గొడవలు పెట్టుకొని కానీ, వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవలు వచ్చి కూడా వైఫ్ వెళ్ళిపోయింది అని చెప్పేసి పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది, అట్లా చాలా ఇష్యూస్ నేను చూశాను. సో వాళ్ళు ఎక్కడ దిగిపోయారు, ఏ బస్ ఎక్కినారు అనేది బస్ స్టాండ్లో ఉన్న కెమెరాస్ ద్వారా చూసిన తర్వాత ఏ బస్లో నుండి ఏ బస్ స్టాండ్లో దిగిపోయారు అనేది మనం ఈజీగా చూడొచ్చు. ఇది ముఖ్యంగా మనకి బస్సులో వచ్చి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారు లగేజ్ తీసుకొని వస్తారు, సామాగ్రిని తీసుకొని వస్తారు, కొంతమంది మర్చిపోతుంటారు, కొంతమంది ఎత్తుకెళ్తారు. వీటిని దీంతో ఏవైతే సీసీ కెమెరాస్ ఉందో వాటితో చెక్ పెట్టచ్చు. ఖచ్చితంగా పెట్టవచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు పిల్లలు, ఒక మదర్, ఈ మధ్యన అందరు మహాలక్ష్మిలో ఎక్కువ వెళ్తున్నారు జెంట్స్ కంటే. సో అట్లా లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు 2 బ్యాగులు, 2 పిల్లలు అట్లా వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఐదర్ లగేజ్ కానీ సీట్ ఆక్యుపై చేద్దామని ఫస్ట్ లగేజ్ పెడుతున్నారు, తర్వాత వచ్చి పిల్లల్ని తీసుకొని వస్తున్నారు ప్లాట్ఫామ్ నుండి. ఆ వచ్చే లోపల ఇక్కడ ఉన్న బ్యాగ్లో నుండి ఒక బ్యాగ్ వెళ్ళిపోయింది, మిస్ అయిపోయింది, ఎవరో తీసుకెళ్ళిపోయారని ఇట్లాంటివి చాలా అయినాయి. బస్సులో ఎక్కించిన తర్వాత కూడా ఏదైనా వాటర్ బాటిల్ తీసుకొస్తామని దిగి వెళ్ళడం, అంత లోపల వెళ్ళిపోవడం, ఇట్లాంటివి అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి గమ్యం ద్వారా లగేజ్ పోయినా కానీ, పిల్లలు మిస్ అయినా, ఎక్కడైనా దిగిపోయినా కానీ, ఎక్కడ దిగారు అనేది కానీ, గొడవలు పడ్డదని, దొంగతనం చేసిన వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా అరికట్టే విధంగా మనం చాలా మట్టుకి అరికట్టచ్చు. ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందు, సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఎట్లా ఉంది ప్రయాణికుల స్పందన? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రయాణికుల స్పందనలో ఆటోమేటిక్గా చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే నేను గతంలో చూస్తుంటే
గతంలో చూసుంటే మాత్రం నాకు డైలీ ఒక 4-5 కేసెస్ వచ్చేటి, సీసీ కెమెరా చెక్ చేస్తాము అని చెప్పేసి. ఎందుకంటే బస్ స్టాండ్లో ఉన్న సీసీ కెమెరా చెక్ బస్ స్టాండ్లో ఉన్న కెమెరా చెక్ చేసేసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఈ ప్రాపర్టీ. ఒకసారి అయితే 8-10 తులాల బంగారం పోయింది అన్న కేసు కూడా వచ్చింది. సో వాళ్ళు వచ్చేసి మా బస్ స్టాండ్లోనే ఉండి, ఆఫీస్లో ఉండి, నా చెంబర్లోనే కెమెరా చూస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి చెక్ చేసేది. ఇలా దీనివల్ల మాకు కూడా వర్క్ అవర్స్ వేస్ట్ అయ్యేది, ప్లస్ వాళ్ళకి కూడా టైం పట్టేది. సో ఈ ఆస్పెక్ట్ తోటి మాత్రం ఖచ్చితంగా సేఫ్ ఉంటుంది, ప్యాసింజర్స్కి చాలా రిలయబుల్. అండ్ గతంలో చూసినటువంటి కేసెస్ మొత్తం కూడా నేను పాస్ట్ 1 మంత్ నుండి చాలా మటుకు జీరో అయిపోయాయి. ఒక్క ఈవ్ టీజింగ్ కేసు రాలేదు, పిల్లలు మిస్ అయ్యారని రాలేదు, బ్యాగ్ పోయింది అని రాలేదు. అంటే మేము కెమెరా చెక్ చేసి చెప్పలేదు వాళ్ళకి, కెమెరా పెట్టాము అనే భయంతో ఆటోమేటిక్గా సెట్ అయిపోయిందని నేను అనుకుంటాను. జిల్లా కేంద్రంలో కానీ డిపోలో ఉన్న ఎవరైతే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు అరిచేతిలో ఫోన్లో చూసుకునే వీలుంటుంది. అందుకు సంబంధించిన కంట్రోల్ని కూడా చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా నేరాల నియంత్రణకి ఈ సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.